ఉత్తరాంధ్ర వైసీపీకి ఊపిరి, బొత్స గెలుపు లాంఛనమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైసీపీకి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త ఊపిరిచ్చింది. అధికారంలో ఉన్న టీడీపీ పోటీకి దూరంగా జరగడంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది. ఇప్పటికే 200 మందికి పైగా స్థానిక సంస్థల ప్రతినిధులను చేర్చుకున్న టీడీపీ ఇక వైసీపీ నుండి ఎవరూ టీడీపీ వైపు చూడకపోవడంతో పోటీ నుండి టీడీపీ తప్పుకుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అలా కాకుండా ఇండిపెండెంట్ తన నామినేషన్ ఉపసంహరించుకోకపోయినా ఆయన విజయం లాంఛనమే కానున్నది. సీఎంగా తొలిసారి గుడివాడకు చంద్రబాబు. సీఎం చంద్రబాబు గురువారం కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు. పట్టణంలోని రామబ్రహ్మం పార్కులో ఆయన అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి గుడివాడ వెళ్తున్నారు. దీంతో సీఎం పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓడిపోయినప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపుపై స్టే. ఆంధ్రప్రదేశ్లోని వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటా సీట్ల కేటాయింపుపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. రేపే 2 లక్షల రుణమాఫీ. మూడో విడత కింద 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అందుతుందని అంచనా. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. 2036 నాటికి 152 కోట్ల జనాభాలో భారతదేశం ఇప్పటికే చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం జనాభాలో మహిళల సంఖ్య కొంతమేర పెరగడంతో పాటు లింగ నిష్పత్తి కూడా మెరుగవుతుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికలో వెల్లడించింది.